దేవుని పేరట అందరికీ వందనాలు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము మనం ఎంచుకున్న అంశము థీమ్ ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తికి ఈ 3 స్టేజీలు ఉంటాయి. అవిశ్వాసం నుండి విశ్వాసులు అయ్యాము, విశ్వాసుల నుండి పరిపక్వత ఎదిగిన స్థితి, పరిపక్వత స్థితి నుండి నడిపించే నాయకత్వపు స్థితి. ఈ 3 స్థితులు విశ్వాస జీవితంలో ఉంటాయి. చాలామంది చర్చిలకి వెళ్ళేవారు ఉన్న భ్రమ ఏంటంటే, మీరు ప్రభువుని నమ్ముకున్నారు అంటే ఓ ఎస్ ఎప్పుడో మేము నమ్మేసుకున్నాం. వారి దృష్టిలో అర్థం ఏంటంటే, మేము నీటి బాప్తిజం తీసేసుకున్నాము, అదే రక్షణ అయిపోయింది అనుకుంటున్నారు. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు అంటే, ప్రతి మనుషుని 28వ వచనము, క్రీస్తునందు సంపూర్ణునిగా, కంప్లీట్గా. బైబిల్ యొక్క ఉద్దేశము క్రైస్తవుని రక్షించుకోవడానికి కేవలము ప్రభుని నమ్ముకోవడం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, మేము ప్రభుని నమ్ముకున్నామండి. ఎందుకు నమ్ముకున్నాం? ఏదో మాకేదో చేస్తాడని నమ్ముకున్నాం. ఈ నమ్మకము బైబిల్తో సంబంధం లేదు. దీనికి ఇలాంటి విశ్వాసం అసలు బైబిల్ విశ్వాసం కాదు. ప్రభు నమ్ముకున్నాం ఎందుకంటే ఆయన మాకు ఉంటాడు కాబట్టి, అది కాదు బైబిల్ విశ్వాసము. ఇక్కడ చూడండి, పౌలు గారు 28వ వచనంలో ఏమంటున్నారో, ఒక వ్యక్తి రక్షణ ఎందుకు పొందుతాడు, దేవుడు ఒక వ్యక్తి రక్షణ ఎందుకు ఇస్తాడు అంటే, ఆ వ్యక్తి సంపూర్ణుడిగా అవుతాడని. అందుకనే ఇక్కడ మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఫస్ట్ విశ్వాసం అవుతాము, విశ్వాసం తర్వాత పరిపక్వత చెందుతాం, అనగా మెచ్యూర్ అవుతాము. అంటే వేరే వాళ్ళు నీకు ఇంక చెప్పనవసరం లేదు, ఎదిగిన వ్యక్తికి చెప్పనవసరం లేదు, అతను ప్రతి పరిస్థితుల్లో కూడా నిలబడతాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కనుక ఒకసారి మీకు క్రాస్ రెఫరెన్స్ చూద్దాం. క్రాస్ రెఫరెన్స్. నువ్వు రక్షణ పొందావు, విశ్వాసం అయ్యావు, విశ్వాసం అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పరిపక్వత. నెక్స్ట్ స్టెప్ పరిపక్వత. జ్ఞాపకం చేసుకోండి, రక్షణ పొందిన వ్యక్తి ఎదగట్లేదు, పరిపక్వత చెందట్లేదు అంటే అర్థము అది మృతమైన విశ్వాసం అని బైబిల్ చెప్తుంది. సో చాలామంది ఏ భ్రమలా ఉండిపోయారు అంటే, నేను రక్షణ పొందిస్తాను అక్కడితో అయిపోయింది. అయితే బైబిల్ గ్రంథము దాన్ని సపోర్ట్ చేయట్లేదు. చాలామంది అదే దృష్టిలో ఉన్నారు. బైబిల్ గ్రంథం ఏమాత్రం దాన్ని సపోర్ట్ చేయట్లేదు. రక్షణ పొందిస్తాం అయిపోయింది. నో, బైబిల్ గ్రంథము 3 స్టెప్పులు చెప్తుంది. మీరు మొదటి స్టెప్ చెప్తే ఎలాగా, మొదటి దాంట్లోనే ఉంటే ఎలాగా, విశ్వాసగా అయితే సరిపోదని బైబిల్ చెప్తుంది. నేను మీరు ఎదగాలి, నడిపించాలి అని చెప్పట్లా. అసలు విశ్వాసి అయ్యాడు అంటే, అనగా దేవుడు రక్షించుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఫస్ట్ అవిశ్వాసం నుంచి విశ్వాసకు వచ్చాడు. రెండో స్టెప్ విశ్వాసం నుండి పరిపక్వతకి చెందుతాడు. మీరు చెందాలి అని నేను చెప్పట్లేదు, దానికి దీనికి చాలా తేడా ఉంది. ఆటోమేటిక్గా జరిగేది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 రూపాయలు మీరు మొక్క కొన్నారు అంటే సంవత్సరానికి అది ఒక చెట్లాగా అయిపోతుంది, ఒక 4-5 అడుగులు వచ్చేస్తుంది. అదే 10 సంవత్సరాలు 50 సంవత్సరాలు మొక్క వృక్షంగా మారుతుంది. అవునా కాదండి? వృక్షంగా మారుతుంది. సో జీవమున్న ప్రతి ఒక్కటి కూడా ఎదుగుద్ది. జీవమున్న దానికి లక్షణం ఏంటంటే ఎదుగుదల, గ్రోత్. అదే ఒక రాయో రప్పో మీరు తీసుకోండి, ఈ పులిపిడి తీసుకోండి, సౌండ్ బాక్స్ తీసుకోండి, ఇవి మీరు ఏమి తీసుకున్నా కూడా అవేమి ఎదగవు. ఈ పులిపిట్ ఉంది, 20 సంవత్సరాల తర్వాత మీరు వచ్చినా ఈ పులిపిట్ ఇలానే ఉంటుంది, అంగుళం కూడా పెరగదు. కానీ జీవమున్న ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా పెరుగుద్ది. జీవమున్న ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా పెరుగుద్ది. అర్థమవుతుందని చెప్పేదండి. క్రియలో లేని విశ్వాసము మృతమైందంట. అంటే దాన ధర్మాల గురించి అక్కడ మాట్లాడట్లేదు అసలు ఏమాత్రం కూడా. చాలామంది ఉన్న భ్రమ ఏంటంటే, మీరు రక్షణ పొందారంటే మేము పొందిస్తాం, ఎందుకంటే ఎప్పుడో బాప్తిసం తీసుకున్నాము, ప్రభు సన్నిధిలో నడుస్తున్నాము, ప్రభు బలలో పాల్గొన్నాము, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. దయచేసి గమనించండి, బైబిల్ 3 స్టెప్పులు నేర్పిస్తుంది విశ్వాసి. పరలోకానికి వెళ్ళే వ్యక్తికి ఈ 3 స్టెప్పులు ఉన్నాయి. మొదటి స్టెప్ ఏంటంటే, అతడు విశ్వాసం అవుతాడు. విశ్వాసం అయిన ప్రతి వ్యక్తి కూడా ఎదుగుతాడు, పరిపక్వత చెందుతాడు. పరిపక్వత చెందుతాడు.
నువ్వు ఎదగట్లేదు అంటే అది మృతమైన విశ్వాసం. అది చాలామంది ఉన్న భ్రమ ఏంటంటే అయిపోయింది, నేను రక్షణ పొందేశాను అనుకుంటున్నారు. మీరు గనక దేవుని గురించి కొత్త విషయాలు తెలుసుకోకపోతే, బైబిల్లో నుంచి బైబిల్ వాక్యం మీకు తెలియదు అంటే, బైబిల్ గురించి మీకు తెలియట్లేదు అంటే, నిజమైన విశ్వాసము ఖచ్చితంగా బైబిల్ గురించి ప్రతి దినము నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఎదుగుతుంటూ ఉంటాడు. పరలోకానికి వెళ్ళే వ్యక్తి ప్రతిరోజు ప్రతి సంవత్సరము కూడా దేవుని గురించి నూతనమైన విషయాలు తెలుసుకుంటూ ఎదుగుతూ ఉంటాడు. అయితే ఈనాడు క్రైస్తవం ఎలాగైపోయిందంటే, విశ్వాసం ఎలాగైపోయారు అంటే, నేను ఎప్పుడో తెలుసుకున్నాను, ఇప్పుడు దాంతో నాకు పని లేదు, అయిపోయింది, మందిరానికి వెళ్తాను, కంటిన్యూ చేస్తాను, ఐఎమ్ క్రిస్టియన్ బై డెఫినేషను సజీవమైన వాడు కనుక మార్కెట్లో కొన్న 100 రూపాయలు చిన్న మొక్క 10 సంవత్సరాలకి 25 ఏళ్ళకి 50 ఏళ్ళకి ఎలా అయితే ఎదిగి వృక్షం అవుతుందో, విశ్వాసి ఆటోమేటిక్గా రాయి చూడండి, పులిపిట్ చూడండి, 50 సంవత్సరాలైనా ఈ పులిపిట్టు అంగుళం కూడా ఎదగదు. అయితే జీవం ఉన్న ప్రతీది, జీవం ఉంది అంటే అర్థం ఏంటంటే ఎదుగుద్ది. ఏ రాయి ఎందుకు ఎదగదో ఒక మొక్క ఎందుకు ఎదుగుతుంది? ఎందుకంటే రాయిలో జీవం లేదు, మొక్కలో జీవం ఉంది. అలానే విశ్వాసంలో జీవం ఉందా లేదా అంటే మీరందరూ ఏమంటారంటే ఎస్, జీవం ఉంది. మరి జీవం ఉన్నప్పుడు నువ్వు నీ ఎదుగుదల విశ్వాసగా మిగిలిపోకూడదు. మిగిలిపోయాము అంటే అసలు నీలో జీవం లేదని. అయితే విశ్వాసం నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పరిపక్వత. ఎదిగిన వ్యక్తి అక్కడితో ఆగిపోడు, నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాడు. అదేంటంటే ఇతరులు నడిపిస్తాడు, దానిని నడిపించే నాయకత్వపు లక్షణం కలిగి ఉంటాడు. 3 చెప్పాను. మొదటిది, ఫస్ట్ విశ్వాసం అవుతాం మనము. విశ్వాసం అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎదుగుతాము, పరిపక్వత, మెచ్యూరిటీ అని అంటాం మనం. 25 ఏళ్ళకి నువ్వు తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్సే మెచ్యూరిటీకి వస్తుంది. కానీ 25 సంవత్సరాలు నీ విశ్వాసం మెచ్యూరిటీకి రావట్లేదు. మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ కూడా వచ్చేస్తుంది మెచ్యూరిటీకి, కానీ 25 సంవత్సరాలు నీ విశ్వాస జీవితం కూడా మెచ్యూరిటీకి రావట్లా. ఇంకా మనకున్న జబ్బు చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8 తీశాను. మెచ్యూర్ అయిన విశ్వాసి ఏ రీతిగా ఉంటాడో చూడండి. ఎదిగిన విశ్వాసి పరిపక్వత. అయితే పరిపక్వతతో ఆగట్లేదు బైబిల్. ఎక్కడ దేనితో ఎక్కడికి వెళ్తుందంటే నడిపించే స్థితిలోకి వెళ్తుంది. నెక్స్ట్ స్టెప్ అది, 3వ స్టెప్ అది, నడిపించే స్థితి. ఆ నడిపించే స్థితే ఈ 3 స్టెప్లు ఎదిగిన వ్యక్తినే సంపూర్ణుడిగా బైబిల్ పిలుస్తుంది. పౌలు గారు ఏమంటారంటే, నా ఉద్దేశము ఏదో రక్షణ పొంది వారిని నిలబెట్టేది నా ఉద్దేశం కాదు. చాలామంది దేవుని రాకడికి, రాజ్యానికి ఎలా సిద్ధపడుతున్నారంటే రక్షణ పొంది సిద్ధపడుతున్నారు. కాబట్టి మీ గురించి చెప్పండి. మీరందరూ దేవుని రాకడికి సిద్ధమా అంటే అందరు చేతులు ఎత్తారు. మీ సిద్ధపాటు ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్తారంటే మేము రక్షణ పొందామని చెప్తారు. మీరు దేవుని రాకడికి మీరు సిద్ధమంటే దాదాపు అందరూ ఏమంటారు, ఎస్ మేము సిద్ధమే అని అంటారు. అయితే ప్రశ్న, ఎలా సిద్ధపడ్డారు మీరు అడిగితే మేము రక్షణ పొందామని అంటారు. ఏంటి 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ప్రభువుని తెలుసుకుని మందిరానికి వెళ్తే ఇంకా విశ్వాసంగానే ఉన్నావా? బైబిల్ అది నేర్పించట్లేదే. పౌలు గారు ఏమన్నారు, ప్రతి మనుషుని కూడా నేను విశ్వాసగా దేవుని ముందు నిలబెట్టాలనుకోవట్లేదు, ప్రతి మనిషిని కూడా సంపూర్ణుడిగా నేను నిలబెట్టాలనుకుంటున్నాను. అసలు ఈ విషయాన్ని చాలా సంఘాలు, చర్చలు టచ్చే చేయవు. నువ్వు రక్షణ పొందితే చాలనుకుంటారు. బైబిల్ నేర్పిస్తుంది తెలుసా, రక్షణ పొందిన వ్యక్తి ఖచ్చితంగా ఎదిగి పరిపక్వత చెంది ఇంకొకరు నడిపించే వ్యక్తిగా అవుతాడు. ఇది శిష్యుడి యొక్క లక్షణం అని బైబిల్ నేర్పిస్తుంటే మీరు ఎలా సిద్ధపడతారంటే నేను రక్షణ పొందిస్తాను సిద్ధపడతాను అందరూ. ఏ ఎదుగుదల అందుకనే లేదు. చూడండి 2 వచనాలు మనం చూద్దాం. మొదటి భాగం ఎక్కడంటే రోమిలకు రాసిన పత్రిక 8:35. దయచేసి మీ బైబిల్ వైపు చూడండి అందరూ కూడా. 8వ అధ్యాయం 35వ వచనము. ఇది దేని గురించి మాట్లాడుతుందంటే పరిపక్వత చెందిన విశ్వాసి ఏ రీతిగా ఉంటాడో ఆ మాట గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంది. పరిపక్వత చెందిన విశ్వాసి ఎక్కువ దేని గురించి బాధపడతాడంటే తన భౌతికమైన విషయాల గురించి ఎక్కువ బాధపడ్డాం. నిజమైన విశ్వాస యొక్క లక్షణము భౌతిక విషయం గురించి బాధపడ్డాం. నిజమైన విశ్వాస యొక్క బాధ ఏంటంటే నేను దేవునికి దూరం అయిపోతున్నానేమో, అది పెద్ద బాధ. పరలోకానికి వెళ్ళే వ్యక్తి దేని గురించి బాధపడతాడంటే భౌతికమైన విషయాల గురించి బాధపడ్డాం. నేను దేవునికి దూరం అవుతున్నానేమో అని భయపడతాడు. మీకు దావీదు గురించి చెప్తాను చూడండి.
ఎందుకంటే మీకు బాగా అర్థం అవడానికి క్రాస్ రెఫరెన్స్ తప్పట్లేదు. దావీదు 4వ కీర్తన చూద్దాం. 4వ కీర్తన. దావీదు శ్రమల్లో ఉండి శత్రువులు తన మీదకి వచ్చేసి దేశంలో తిండి ఇబ్బందులు వచ్చేసరికి తన పరిస్థితి చూడండి ఒకసారి. దావీదు ఏమన్నా 4వ వచనం, భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. 6వ వచనము, 7వ వచనం, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన వాటి కంటే, విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించుదివి. దావీదు సంతోషం ఏంటి? భౌతికమైన సంతోషం అని మాట్లాడుతున్నాడు ఇక్కడ దావీదు సంతోషం ఏంటి? పరలోకానికి వెళ్ళే వ్యక్తి సంతోషం బాధ దేని గురించి అంటే, బాధ అయితే నేను దేవునికి దూరం అయిపోతున్నానేమో అని బాధ ఉంటుంది. పరలోకానికి వెళ్ళే వ్యక్తి యొక్క బాధ. పరలోకానికి వెళ్ళే వ్యక్తి సంతోషం దేని గురించి అంటే, ద్రాక్షారసములు విస్తరించడం అంటే నాకు సమృద్ధి ఉన్నప్పుడు కాదు, నీవు నా దేవా నీ రక్షణ లేకపోతే నువ్వు నా హృదయంలో పుట్టించే సంతోషము నాకు ముఖ్యం. అవిశ్వాసులు దేని గురించి బాధపడతారు? ప్రభు ఏం చెప్పారంటే, ఏమి తిందామో ఏమి తాగుదామో ఏమి ధరిద్దామో అని అవిశ్వాసులు బాధపడతారు. కొంతమంది విశ్వాసులు అయిన తర్వాత కూడా దేని గురించి ఎక్కువగా బాధపడతారంటే, ఈ భౌతికమైన విషయాల గురించి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. కానీ పరిపక్వత చెందిన విశ్వాసం ఎక్కువ దేని గురించి బాధపడతాడంటే, భౌతికమైన విషయాల గురించి బాధపడ్డావు. పరిపక్వత చెందిన వ్యక్తి ఏ విషయాల గురించి బాధపడతాడంటే, నేను దేవునికి దూరం అయిపోతున్నానేమో అని చెప్పి ఎక్కువ భయపడతాడు. మీ భయం దేని గురించి? మీ భయం రేపటి గురించి, అంటే భవిష్యత్తు గురించి. ప్రభు ఏం చెప్పాడంటే, రేపటి గురించి, టుమారో విల్ థింక్ అబౌట్ ఇట్ సెల్ఫ్. రేపు దాని గురించి అది చింతపడుతుంది, కానీ మీరు చింతపడదు. కానీ విశ్వాసం దాని గురించి చింతపడదు. తెలిసే ప్రభు చెప్పాడు ఈ మాట. ఎదిగిన విశ్వాసి భౌతికమైన విషయాల గురించి చింతపడ్డం. ఎదిగిన విశ్వాసం దేని గురించి చింతపడతారంటే, నేనేమన్నా దేవునికి దూరం అవుతున్నానా అని ఎక్కువ చింతపడతాడు. మీ చింత ఏంటి? మీది ఆధ్యాత్మికమైన చింతన లేకపోతే ఏ చింతన? చాలామంది దేవుని రాకడికి ఎలా సిద్ధపడతారంటే, రక్షణ పొంది సిద్ధపడతాం అనుకుంటున్నారు. క్రియలు లేని విశ్వాసం మృతమైందని యాకోబు చెప్పాడు. ఏ క్రియలు? దాన ధర్మాలు కాదు. ఎదుగు బొదుగు లేని విశ్వాస జీవితము క్రియలు లేని విశ్వాసం. ఎదుగు బొదుగు లేనిది. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది రక్షణ దేనికి సిద్ధపడుతున్నారంటే, పరలోక రాజ్యానికి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఎలా సిద్ధపడుతున్నారంటే, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను రెడీ. కానీ బైబిల్ అలా చెప్పట్లా. బైబిల్ ఎలా నిలబెట్టాలని పౌలు గారు చెప్తున్నారంటే, ప్రతి మనుషుని రక్షణ పొందేసి నిలబెట్టాలని అనుకోవట్లేదు. పౌలు గారు ఏం చెప్తున్నారు? ప్రతి మనుషుని కూడా సంపూర్ణుడిగా నిలవబెట్టాలన్నది టార్గెట్. అది టార్గెట్. అర్థమైందని చెప్తుంది. మీరందరూ ఎలా సిద్ధపడుతున్నారు? రక్షణ పొందేసాం, వీఆర్ రెడీ. నో, పౌలు గారి టార్గెట్, పౌలు గారు చెప్తున్న విధానము, అఫ్కోర్స్ ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క టార్గెట్. బైబిల్ రాసింది, పౌల్ని వాడుకుని పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు కనుక ఆ టార్గెట్ ఏంటంటే, ప్రతి మనుషుని కూడా సంపూర్ణుడిగా నిలబెట్టాలన్నది టార్గెట్ తప్ప రక్షణ పొందేసి నిలబెట్టేది టార్గెట్ కాదు. మీరందరూ రక్షణ పొందేసి మాకేం పర్లేదు, ఓకే వీఆర్ సేవ్డ్ అనుకుంటున్నారు మీరు. పరిపక్వత ఉన్నవారు వారి చింతన ఆధ్యాత్మికమైన చింతన ఉంటుంది. 35వ వచనం చూద్దాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? పౌలు గారి బాధ ఏంటనుకున్నారు? దేవుని ప్రేమ నుండి దూరం అవటము పౌలు గారి బాధ. ఆధ్యాత్మికమైన చింతన విశ్వాసం ఉంటుంది. 36వ వచనం చూడండి. మరలా 35కి వద్దాం. 36, ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. 35వ వచనం, శ్రమైనను బాధైనను, ఫాలో అవుతున్నారని చూస్తున్నారా వచనాలండి? హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఎక్కడి నుంచి? ప్రభు దగ్గర నుంచి మనల్ని దూరం చేయగలవా? ఈయన సంతోషం దేని గురించి? ఏది కూడా దేవుని దగ్గర నుంచి మనం దూరం చేయలేదు. ఏది కూడా దేవుని దగ్గర నుంచి మనం దూరం చేయలేదు. అమ్మయ్య మేము దేవుడి దగ్గర ఉన్నాం అంతే చాలు మాకు. ఇది ఎదిగిన విశ్వాస యొక్క లక్షణం. ఎదిగిన విశ్వాస లక్షణం ఏంటి? ఏ చింతన ఉంటుంది? ఎదిగిన విశ్వాస యొక్క లక్షణం ఏ చింతన ఉంటుందంటే, ఆధ్యాత్మికమైన చింతన ఉంటుంది. 37వ వచనం, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా
మనం వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుచున్నాము. ఆధ్యాత్మిక చింతన, ఎదిగిన విశ్వాస, రక్షణ పొందిన వ్యక్తికి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అమ్మో నేను దేవునికి దూరం అయిపోతున్నానేమో, అది వారి యొక్క బాధ. 38వ వచనము, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృజించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేర్వని రూఢిగా నమ్ముచున్నాను. విశ్వాసి యొక్క బాధ ఏంటంటే, అయ్యో నేను దేవునికి దూరం అయిపోతున్నానేమో అన్న చింతన ఉంటుంది ఎదిగిన వ్యక్తికి. ఇది రెండో స్టెప్, ఇది రెండో స్టేజ్. ఇది అర్థమవుతుందండి? ఫస్ట్ స్టేజ్ ఏంటి? మనమందరము అవిశ్వాసం నుండి విశ్వాసానికి వచ్చాం. మనందరికీ సాక్ష్యం ఉంది. నెక్స్ట్ విశ్వాసం నుండి పరిపక్వతకు రావాలి. ఇది ఆటోమేటిక్గా జరిగే ప్రాసెస్. ఇది మూడో స్టెప్ ఏంటో తెలుసండి, పరిపక్వత నుంచి నడిపించే స్థాయి. చాలామంది దేంతో ఉన్నారంటే సంఘాల్లో జస్ట్ ఎక్కడ పుట్టామో అక్కడే ఉన్నారు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా వారు ఎక్కడ పుట్టారో అక్కడే ఉన్నారు. బైబిల్ దానికి ఒప్పుకోవట్లా. ఒకవేళ మీరు అట్టి భ్రమలో కనుక ఉండుంటే దయచేసి అర్జెంటుగా అందులో నుంచి బయటికి రావాలి. మీరు అట్టి భ్రమలో కనుక మీరు ఉండుంటే అర్జెంటుగా బయటికి రావాలి. ఎందుకంటే రేపు పొద్దున తీర్పు తినమందు నాకు తెలియదండి, నాకెవరు చెప్పలేదండి అంటే కుదరదు. చాలామంది సంఘాల్లో విశ్వాసులు ఎలా రెడీ ఉన్నారంటే, రక్షణ పొందేశాను సార్. బైబిల్ ఏం చెప్తుందంటే, క్రియలు లేని విశ్వాసము అనగా రక్షణ పొందిన వ్యక్తికి ఆటోమేటిక్గా ఎదుగుతాడు. ఇందాక మీకు చెప్పాను, జీవం ఉన్న ప్రతి ఒక్కటి ఎదుగుద్ది. అదొక పురుగైనా, ఒక పశువైనా, ఒక చెట్టు అయినా, వ్యక్తి అయినా. ఇది వివరించడానికే యోహాను గారు 3 చెప్తారు. ఒకప్పుడు మీరు పిల్లలుగా ఉన్నారు, యవనస్తులు అయ్యారు, తర్వాత మీరు తండ్రులు అయ్యారు. ఇది భౌతికమైన జీవితం గురించి అని మాట్లాడలా, ఆత్మీయ జీవితానికి ఇది పోలికగా ఇచ్చి పౌలు గారు అంటారు, నేను ఒకప్పుడు చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు చిన్నపిల్లల చేష్టలు చేశాను, తర్వాత నేను చిన్నపిల్లల చేష్టలు మానేశాను. తర్వాత నేను చిన్నపిల్లల చేష్టలు ఏంటి? చిన్నపిల్లల చేష్టలు ఏంటంటే, విశ్వాసిగా నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు పాపాన్ని కంటిన్యూ చేశా, పాపాన్ని నా శరీరంలో కంటిన్యూ చేశా, కొంతకాలం నడిపించా. తప్పని తెలుసు కానీ మళ్ళీ క్షమాపణ పొందేశా, కానీ నడిపించాను. నేను నా అలవాట్లో, నా మనసులో, నా తలంపులో పాపాన్ని నడిపించాను నేను. ఈరోజు చాలామంది ఇంకా పాపాన్ని నడిపించడం గల కారణం ఏంటంటే, మేము ఎదగాలి, నాయకత్వపు నడిపించే స్థితికి రావాలి అని కూడా చాలామందికి తెలియట్లేదు. నువ్వు విశ్వాసగా ఉంటే ఏమాత్రం సరిపోదు. పౌలు గారు మిమ్మల్ని అందరినీ విశ్వాసులను కేవలము నమ్ముకున్న వ్యక్తిగా నిలబెట్టాలని అనుకోవట్లా. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1:28. సో పౌలు గారు మనల్ని ఎలా నిలబెట్టాలనుకున్నారు అంటే, క్రీస్తు ముందు సంపూర్ణుడిగా నిలబెట్టాలనుకుంటున్నాడు. ఎలాగా? సో 3 స్టేజ్లు చెప్పాను మీకు సింప్లిఫై చేయడానికి. మొదటి స్టేజ్ అవిశ్వాసం నుండి విశ్వాసకి అయిపోయాం. రెండవది విశ్వాసం నుంచి పరిపక్వత. మూడవది పరిపక్వత నుండి నడిపించే స్థితి. మీరు ఎందులో ఉన్నారు? ఈ మూడిట్లో, విశ్వాస స్థాయి, పరిపక్వత స్థాయి, మూడవది నడిపించే. క్రియలు లేని విశ్వాసం అంటే నువ్వు దాన ధర్మాలు చేయాలి, నువ్వు మంచి పనులు చేయాలి, ఆ క్రియల గురించి మాట్లాడలేదు. మోసపోవద్దు దయించి. క్రియలు లేని విశ్వాసం అంటే దాన ధర్మాలు, మంచి పనులు అనే మాట గురించి కాదు. క్రియలు లేని విశ్వాసం మృతమైందంటే అర్థం ఏంటంటే, జీవం ఉన్న ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా ఎదుగుద్ది. సో క్రియలు లేని విశ్వాసం అంటే ఎదుగుదల లేని విశ్వాసము మృతమైంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, జీవం ఉన్న ప్రతి ఒక్కటి ఎదుగుద్ది. మీరు బైకులు వాడుతున్నారు, టూ సీటర్ బైకులు వాడుతున్నారు. ఒక ఏడాది మీరు ఎక్కడికో దుబాయ్, కువైట్ వెళ్ళొచ్చారు, రాగానే 3 సీటర్ బండి అయిపోద్ది వెనక్కి. అవుతుందండి. అలా అయితే మీరు చూసి ఇది నా బండి కాదంటారు. మీరు అది మృతమైంది, అది ఎదగదు. కానీ ఏడాది మీరు మిమ్మల్ని ఏడాది తర్వాత చూస్తే మీరు అలాగే ఉన్నారు అంటే మీకు బండికి తేడా లేదు. అది చచ్చిపోయిందే, అది మృతమైందే, మీరు మృతమైన వారే. కానీ మీరు విశ్వాసంలో మీ ఎదుగుదల చూస్తే నాకు తెలుస్తుంది, ఎస్
నువ్వు రక్షణ పొందిన వ్యక్తివి. ఈరోజు చాలామంది సంఘాల్లో డౌట్ ఏంటంటే, నేను రక్షణ పొందానా పాస్టర్ గారు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా నిజంగానే కాన్ఫిడెంట్గా గనక ఎంతమంది రాత్రికి పరలోక రాజ్యం వెళ్తారని అడిగితే చాలామంది మొహమాటంతో చేయి ఎత్తుతారేమో, కానీ వాళ్ళ మనసులో పెద్ద ప్రశ్న ఏంటంటే డౌటు. ఎందుకంటే వారి ఎదగని జీవితాన్ని వారు చూస్తున్నారు.